చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ ధర్మ పోరాట సభ రేపు జరగనుంది. సభ ఏర్పాట్లని బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరిశీలించారు. అయితే పుంగనూరు ధర్మ పోరాట సభకి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. బోడే రామచంద్ర యాదవ్కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు బోడే రామచంద్ర యాదవ్ నిరాకరించారు. ప్రతిసారి సభని ఏర్పాటు చేసే సమయంలో పోలీసులు, ప్రతిపక్ష పార్టీలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా సభని విజయవంతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రేపు పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్న పుంగనూరు ధర్మ పోరాట సభకు సంబంధించి ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభా ప్రాంగణము పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాము. పార్కింగ్ దగ్గర నుండి సభకు వచ్చే ప్రజలకు కావాల్సిన తాగునీరు అందించడానికి, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించి అంబులెన్సుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా అన్నీ సజావుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ను అడ్డం పెట్టుకొని పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు గత 4.5 సంవత్సరం నుండి మీరు ఒక పోలీస్ అధికారులాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు. ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ ప్రాంగణానికి నేను ఇక్కడికి విచ్చేశాను. రేపు సాయంత్రం 3 గంటలకి సభ ప్రారంభమయ్యి సభ పూర్తయ్యేంత వరకు కూడా నేను ఇదే ప్రాంగణంలో ఉంటున్నాను. రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను. ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలైతే చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సభ 100% జరిగి తీరుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన, రౌడీయిజం పైన, దోపిడీ పైన నేను ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా మీరు తప్పు చేయనట్టయితే, మీరు దోపిడీ చేయనట్టయితే, మీరు రౌడీయిజం అరాచకాలు చేయనట్టయితే ఈ సభను అడ్డుకోవాల్సిన పిరికిపంద చర్యలు మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసినా ఈ సభనైతే అడ్డుకోలేరు. ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తంగా చిత్తూరు జిల్లా పొంగనూరులో బీసీవై పార్టీ ధర్మ పోరాట సభకు సంబంధించి ఆటంకం కలిగిస్తున్నారు అంటూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చెప్పడం జరిగింది. అసలు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎటువంటి వాతావరణం నెలకొంది, దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రైట్ గాయత్రి, మొత్తం మీద రేపు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో చదల్ల అనేటటువంటి గ్రామంలో ఈ పుంగనూరుకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఈ ధర్మ పోరాటం నిర్వహిస్తున్నారు, ఈ ధర్మ పోరాట సభ వద్ద ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చెదల్ల గ్రామంలో ఇది ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ వర్క్ నడుస్తుందో ఇది ఒక ప్రైవేటు ప్లేసు. సో ఈ ప్రైవేటు ప్లేస్లో వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు. ఈ ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించేందుకు ఈ స్థల యజమాని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా అనుమతి కావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అయితే అందుకు పోలీసులు అనుమతి లేదు, ఇక్కడ సభ నిర్వహించకూడదు అని
అని చెప్పేసి కొన్ని ఆంక్షలు కూడా విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాస్తవంగా అయితే ప్రైవేటు ప్రాంతాల్లో సభ నిర్వహించేందుకు ఎలాంటి షరతులు లేకుండా అవకాశాలు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా పర్మిషన్స్ ఇక్కడ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూస్తున్నాం. ధర్మ పోరాట సభ జరిగేటటువంటి ప్రాంతంలో ఇక్కడ పోలీసులు వచ్చినటువంటి వాహనాలను అడ్డుకోవడం కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ రావద్దు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో విజువల్స్లో చూస్తున్నాం మనం. సో వీళ్ళైతే ఇక్కడికి వచ్చినటువంటి వాహనాలని ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అంతేకాకుండా పోలీసు అధికారులు ఆ వాహనాలని లోపలికి వెళ్ళవద్దు అని చెప్పేసి వాహన యజమానుల్ని ఇక్కడ బెదిరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే అనుమతులు లేవు అనేటటువంటి కారణం చెప్పి ఆ పోలీసులు బలవంతంగా ఇక్కడ ఒక సభ నిర్వహిస్తుంటే ప్రతి సందర్భంలో కూడా ఏ కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని జరగనీయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్ని సందర్భాలు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. సో విజువల్స్లో చూస్తున్నాం. భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బలవంతంగా వెహికల్స్లో వచ్చినటువంటి వాటిని బయటికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తుంటే అందులో వచ్చినటువంటి సామాగ్రిని వీళ్ళే దింపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాహనాన్ని కావాలంటే వెనక్కి పంపించేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ సభ జరిగి తీరుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో విజువల్స్లో మనం చూస్తూ ఉంటే ఇక్కడ భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు పోలీసులతోటి వాగ్వాదం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ప్రతిసారి కూడా పొంగనూరులో భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సరే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం. సో ప్రస్తుతానికి ఈ ధర్మ పోరాట సభ వద్ద కూడా సిచ్యువేషన్ అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే పోలీసులు అనుమతి లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాహనాలు కావచ్చు, అంతేకాకుండా సామాగ్రిని సీజ్ చేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆ వాహనంలో వచ్చినటువంటి ఏదైతే సామాగ్రి ఉందో వాటిని వెంటనే వాళ్ళు తీసుకొని దించి ఇక్కడ పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో గత కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇక్కడ ఈ కార్యక్రమానికి అనుమతి లేదు అని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఆయన ఆ నోటీసులు తిరస్కరించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు చెబుతున్నటువంటి కారణాలు మనం చూస్తే ఇది ప్రైవేటు స్థలం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చేటటువంటి సభకు హాజరయ్యేటటువంటి వాళ్ళకి భద్రత లేదు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నప్పుడు కూడా ప్రస్తుతానికి మనం విజువల్స్ చూడొచ్చు. ఇది ఆ రోడ్డు పక్కనే ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి వాహనాలకి కూడా పక్కనే పార్కింగ్ ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా పోలీసులు అందుకు అనుమతి లేదు అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. సో విజువల్స్లో చూస్తుంటే ఆ వెహికల్ని బయటికి పంపించేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెహికల్ని తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసుల వెహికల్లోకి ఎక్కి సామాగ్రిని తీసుకొచ్చినటువంటి ఆ వెహికల్ని తమ అధీనంలోకి తీసుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికి బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడ పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ఇక్కడ ఇబ్బందులు సృష్టించేటటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సో మొత్తానికైతే ఇవాళ రేపు జరిగేటటువంటి ధర్మ పోరాట సభ ఏదైతే ఉందో దీనికి పోలీసులు ఆంక్షలు విధించడం ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, కార్యక్రమం నిర్వహిస్తే సజావుగా సాగేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంప్లికేషన్కి కారణం పోలీసుల అధికార పార్టీ అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ధర్మ పోరాట సభ సజావుగా సాగేందుకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు అందుకు అంగీకరించట్లేదు. ప్రతిసారి కూడా పుంగనూరులో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సరే ఆంక్షలు విధిస్తూ ఇక్కడ ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.